మనం ఎప్పుడైనా సరే ఒక కేసులో మనకి అన్యాయం జరిగిందంటే ఫస్ట్ హైకోర్టులో పోరాడతాం. దాని తర్వాత హైకోర్టులో గనక మనకి సరైన డెసిషన్ రాకపోతే నెక్స్ట్ ఏం చేస్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం కదా. అయితే మరి ఇప్పుడు ఇటువంటి ఒక సిచ్యువేషనే మనకి మద్రాసులో జరిగిందనమాట. అయితే అక్కడ మ్యాటర్ ఏంది భయ్యా అంటే, ఒక ఇద్దరు దంపతులు వాళ్ళిద్దరు కూడా పడట్లేదు. దాని తర్వాత వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. మరి విడాకులు తీసుకున్న తర్వాత మరి నార్మల్గా జరిగేది ఏంది, భర్త ఖచ్చితంగా మరి భార్యకి భరణం రూపంలో సమ్ అమౌంట్ అని ఇస్తూ ఉంటాడు. అయితే మరి ఇక్కడ ఫస్ట్ ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఫ్యామిలీ కోర్టు ఒకటే చెప్పింది, సో నువ్వు ప్రతి నెల కూడా మరి మీ భార్యకి 30,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ చూడటం జరిగింది. అయితే అతను ఏం చేశాడు, మరి 30,000 రూపాయలు ప్రతి నెల అయింది, తనకు ఒక పక్కన చూస్తుంటేనేమో తనకి మంచి ఆదాయం ఉంది. మరి మంచి ఆదాయం ఉన్నప్పుడు కూడా నేను మరి ఇవ్వటం ఏంది, తన సెటిల్ అయిపోయింది కదా, మరి ఇటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ నా దగ్గర నుంచి అమౌంట్ వెళ్తామేంది అని చెప్పేసి అతను ఏం చేశాడు, మద్రాస్ హైకోర్టుకి వెళ్ళాడు. అయితే ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఏం చేసింది, సో దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే, మరి అతను కుమారుడు నీటి కోసం అని చెప్పేసి దాదాపు 2.5 లక్షలేమో 2,70,000 అని చెప్పేసి ఇస్తానని చెప్పాడు. అది పక్కన పెట్టేస్తే మరి మద్రాస్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మద్రాస్ కోర్టు ఒకటే తీర్పిచ్చింది. ఏమని, ఇప్పుడు నీ భార్యకి గనక నువ్వు ఎప్పుడే విడాకులు ఇచ్చాడు కదా, సో ఆ భార్యకి ఎటువంటి ఆదాయం లేకపోయినా సరే తనకి మరి వేరే గతి లేనప్పుడు నువ్వు ఆటోమేటిక్గా భరణం ఇవ్వాలి. సో మరి ఇప్పుడు తనకి చూసుకుంటే మరి మంచి ఆదాయం ఉంది కదా, సో మరి మంచి ఆదాయం ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ తనకి భరణం రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగిందనమాట.